స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో మొత్తానికి 7వ వారం నామినేషన్ కి తెరతీశాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా ఈ బిగ్ బాస్ రణరంగంలో నామినేషన్ ప్రక్రియ కూడా మీరు పోరాడి గెలవాల్సిందే అంటూ బిగ్ బాస్ స్పెషల్ పవర్స్ ఇచ్చాడు ఇమాన్యుయల్ కి, ఆయిషాకి. అయితే లివింగ్ ఏరియాలో కొన్ని బాల్స్ ని ఏర్పాటు చేశారు. ఆ బాల్స్ లో నామినేషన్ స్లిప్స్ అయితే ఉంటాయి. ఇందులో భాగంగానే ఇమాన్యుయల్ కి 5 స్లిప్స్, ఆయిషాకి 2 స్లిప్స్లు వచ్చాయి. అయితే ఇమాన్యుయల్, తనుజాని, కళ్యాణ్, దివ్య, రమ్య, శ్రీనివాస్ వీళ్ళ 5గురిని నామినేషన్ చేశాడు. ఇక ఆయుష్ అయితే గనక ప్రోమోలో చూపించినట్టు రీతుని నామినేషన్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంటంటే, రీతుని నామినేషన్ చెయ్యాలనుకుంటున్నాను బిగ్ బాస్ అంటే, ఈలోగా వెంటనే రీతు అదేంటి నువ్వు ఎలా నామినేషన్ చేస్తావు అంటే, నేను నామినేషన్ చెయ్యాలనుకుంటున్నా, ఎందుకంటే నువ్వు బిగ్ బాస్ హౌస్కి వచ్చింది లవ్ కంటెంట్ ఇవ్వడం కోసం అంటే, రీతు కూడా అది నువ్వు అనుకుంటే సరిపోదమ్మా, నేను అనుకోవాలి కదంటే, హే నువ్వు అనుకుంటే ఎంత, నువ్వు అనుకోకపోతే ఎంతనే అంటూ అసలు రెస్పెక్ట్ లేకుండా ఒక ఆడపిల్లతో ఇష్టానుసారంగా మాట్లాడుతుంది ఆయిషాని. ఇక ఆయిషాని చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఎలాగైనా ఈ వారం తన ఎలిమినేషన్ అయ్యి బయటకు తీసుకొస్తేనే గానీ తన దూల తీరదంటూ కింద నా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇమాన్యుయల్ అయితే గనక తనుజాని నామినేషన్ చేస్తూ చెప్పిన రీజన్, తనుజ నువ్వెప్పుడు చాలా ఎమోషనల్ అయిపోతున్నావు, నీ ఇండివిజువల్ గేమ్ నేను చూడాలనుకుంటున్నాను, ఇప్పటి వరకు అందరితోని బాండింగ్ పెట్టుకొని గేమ్ ఆడుతున్నావంటే ఇక తనుజ కూడా ఇమాన్యుయల్ గట్టిగానే ఇచ్చుకుంది. ఇమాన్యుయల్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాతైనా నీ కళ్ళు తెరిచేయి, నేను గ్రూప్ గేమ్ ఆడుతున్నానని, అంతకు ముందు నీకు తెలీదా, ఒక్కడు నువ్వేదో తోపు అవ్వాలని ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటూ తనుజ కూడా గట్టిగానే ఇచ్చుకుంది ఇమాన్యుయల్ కి. ఏదేమైనా సరే ఇమాన్యుయల్ గేమ్ స్ట్రాటజీ నెక్స్ట్ లెవెల్ వాడుతున్నాడనే చెప్పాలి. ఎందుకు అంటే నిన్న భరణిని సేవ్ చెయ్యాలనుకుంటే ఆయన దగ్గర ఉన్న పవర్ హస్త్రాతో సేవ్ చెయ్యొచ్చు, కానీ అది కూడా సేవ్ చేయలేదు. ఇక విషయం పక్కన పెడితే ఈ రోజు పగడ్బందీగా తనుజాని నామినేషన్ చేశాడు అంటే ఇంత చక్కగా గేమ్ ఆడుతున్నాడు అనేది మీరు కమెంట్ చేయండి. మరి మొత్తానికి ఆయిషాని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అనేది కూడా. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.